హాయ్ ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఓం గం గణపతియే నమః. గణేష చూసి మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకే. ఆ, మీ పర్సన్ మీకోసం ఏం మెసేజెస్ పంపించారో చూద్దాం. ఓకే. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసి మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్స్ ఏం మెసేజెస్ పంపించారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ గురించి. డిపెండెన్స్. addicted to you. I am addicted to you, can't stop missing and loving you. తను మీ పర్సన్ మీ పైన ఎక్కువగా డిపెండ్ అయిపోతూ ఉన్నారు. మీ పర్సన్ అదే చెప్తున్నారు, మీకు చాలా అడిక్ట్ అయిపోయారంట మీ పర్సన్. మీ నుండి తను వెళ్ళలేకపోతున్నారు. మీ ఆలోచనలు, మీ ప్రేమ ఇవన్నీ మీకు చూపించారు కదా, మీ నుండి తను వెళ్ళలేకపోతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా లవ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్ అయితే. ఓకే. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఓకే. మీరేదో మీ పర్సన్ని డౌట్ పడుతూ ఉన్నారు. కొంతమంది మీరే రివర్స్లో అనుమానం పడుతూ ఉంటారు. మీరేదో డౌట్స్గా తనని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. తను అది మీరు అడిగే డౌట్స్ తనని మానసికంగా చాలా బాధ పెడుతుంది, చంపేస్తుంది నన్ను అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే. ఎవరు అంతగా డౌట్ పడుతున్నారు మీ పర్సన్ పైన? లేదా మీ పర్సన్ మీ పైన డౌట్ పడి మీరే డౌట్ పడుతున్నారు అనుకుంటున్నారా ఏంటి? కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఓకే. లాయల్టీ, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. మీ పర్సన్ మీతో లాయల్టీగా ఉండాలి అనుకుంటూ ఉన్నారు. ట్రూగా ఉండాలి మీ పర్సన్ మీతో ట్రూగా ఉండాలనుకుంటున్నారు. అలాగే మీరు మీ పర్సన్తో ట్రూగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మైల్ స్టోన్, అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ అస్. మీరు ఎంత దూరంగా ఉన్నా, మీ మధ్య కాంటాక్ట్ కానీ కన్వర్సేషన్ ఏది లేకపోయినా సరే మీ లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి తను చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మీ పర్సన్ అయితే కినా అమ్మాయిలు చూస్తున్నా అబ్బాయిలు చూస్తున్నా మీ పర్సన్ వైస్గా చూసుకోండి. మీ పర్సన్ అయితే మీకు దూరంగా ఉన్నా సరే, మీతో మాట్లాడుకున్నా సరే మీ లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి తను చాలా గట్టిగా నమ్మి ఉన్నారు. Impatience, life is too short to wait, dying to meet you. మీ పర్సన్ ప్రజెంట్ అయితే మీకు చాలా పేషెన్సీ తక్కువ ఉంది. మీ పర్సన్ ప్రజెంట్ మీకు తెలియదు, కానీ మీ పర్సన్ అయితే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మీతో మాట్లాడాలనుకుంటారు, మీకు దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నారు. మీకు దూరంగా ఉన్నందుకు తను చాలా బాధపడుతున్నారు, కానీ బయటికి చెప్పట్లేదు. ఎందుకో లైఫ్ చాలా చిన్నది, ఎందుకు మన ఇద్దరి మధ్య ఈ గొడవలు, ఈ బాధలు, ఈ సపరేషన్ ఎందుకు అని చెప్పి తను చాలా బాధపడుతున్నారు. కానీ ఎక్కడ బయటికి చెప్తే కదా, మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే కదా మీకు కూడా తెలిసేది. కానీ తనైతే చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్, మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తూ ఉన్నారో మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు. జడ్జిమెంట్, యు ఆర్ జడ్జ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. మీరేదో తనని జడ్జ్ చేస్తూ ఉన్నారు, మీ అంతటి మీరే ఏదేదో అనుకొని తనని జడ్జ్ చేస్తున్నారు అని చెప్పి తను అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు తను చేసింది ఏదైనా, తను ఒక పని చేస్తే దానికి మీరు ఆపోజిట్గా మీ అంతటి మీరే ఊహించుకొని మీరే తనని జడ్జ్ చేస్తున్నారు అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు. మీ అంతటి మీరే ఒపీనియన్ తీసుకొని అది రైటా రాంగా అని చెప్పి మీరు ఏది అనుకోకుండా తనని మీరు జడ్జ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. స్పీచ్లెస్, యు నో ఐ డోంట్ డిజర్వ్ హర్ట్ అండ్ పెయిన్ యు గివ్. మీరేదో తనకి చాలా బాధ పెట్టారు, ఎక్కువగా తను
ఊహించలేనంతగా మీరేదో తనని చాలా బాధ పెట్టారు. దానివల్ల తనకి మాటలు రాలేనంత బాధపడుతున్నాను అని చెప్తున్నారు. మీరు ఏదైనా మీ వల్ల తనకి ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే గిన సారీ చెప్పండి. మీ వల్ల తనేదైనా బాధపడి ఉన్నారా? లేదా? మీరు ఒకసారి చూసుకోండి. మీ వల్ల మీరు ఏదైనా తనని బాధ పెట్టి ఉంటే తనని ఎక్స్‌క్యూజ్ చేయండి. సారీ చెప్పండి. తను చాలా పెయిన్‌లో ఉన్నారు. తను మాటలు రాలేనంతగా బాధపడుతున్నారు. అందుకే కొంతమందికి చాలామందికి మీతో మాట్లాడకుండా డిస్టెన్స్ ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే తను ఆ బాధలో నుంచి ఇంకా బయటికి రాలేదు మీ పర్సన్. యాక్సెప్టెన్స్. ఐ యాక్సెప్ట్ యువర్ విత్ ఆల్ యువర్ ఫ్లేమ్స్. యు ఆర్ మై వరల్డ్. మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. మీ పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు కొన్ని తప్పులు చేసినా కానీ కొంతమంది చెయ్యరు. ఆల్మోస్ట్ తెలిసో తెలియకో చేసి ఉంటారు. కొంతమంది మీరు ఏ తప్పులు చేసినా కానీ మిమ్మల్ని మటుకు తను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. తను ఎందుకంటే మీరే తన ప్రపంచం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అందుకే మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ deceit. Your cheating is not a mistake. It is a choice. మీ పర్సన్‌కి మీరే తనకి ఏదో చీటింగ్ చేశారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే మీ పర్సన్‌తో కాకుండా అనదర్ పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నా కానీ, మీరు ఏదైనా చేస్తున్నా కానీ తను చూసాను, చీటింగ్ చేశారు మీరు, నన్ను ఒక చాయిస్ లాగా మీరు ఫీల్ అయ్యారా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తనని మీరు ఒక చాయిస్ లాగా చూస్తున్నారేమో అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. తను కాకుండా మీ లైఫ్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఫ్రెష్ స్టార్ట్. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. విల్ యూ బీ మై బేర్. మళ్ళీ మీతో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏమైనా సరే ఈ గొడవలు ఇవన్నీ ఎండ్ చేసుకొని అనుమానాలు, అపార్థాలు అన్నీ ఎండ్ చేసి మళ్ళీ మీతో కొత్తగా ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి కదా! ప్రెజెంట్ అయితే తను ఏదో పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. తనంతట తనే ఊహించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తను మీరు మీ వల్ల ఏదో బాధపడ్డారు కదా! దాని గురించి ఎక్కువ బాధపడుతూ తనంతట తానే మీ లైఫ్‌లో తనొక ఆప్షన్‌లా ఉన్నానేమో అని చెప్పి తనంతట తానే ఫీల్ అవుతూ ఉన్నారు. దానివల్ల మీ పర్సన్ మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉంటూ, మిమ్మల్ని మిస్ అవుతూ తనని తను బాధ పెట్టుకుంటూ ఉన్నారు మీ పర్సన్. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనిద్దరి మధ్య ఇవన్నీ చాలు. ఇప్పుడు దాకా జరిగిన కాడికి చాలు. ఇంక ఎండ్ చేసుకొని మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్‌కి. ఎందుకంటే సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యన. నో ఎక్స్‌పెక్టేషన్స్, ప్యూర్‌లీ లవ్ యూ. తను మీ నుండి ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యకుండా మిమ్మల్ని లవ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సోల్ కనెక్షన్. మీరు ఏ విధంగా అయితే తనను ఆలోచిస్తూ మీరు ఏ విధంగా లవ్ చేస్తూ ఉన్నారో తను కూడా అదే విధంగా లవ్ చేయాలి, చేస్తారు కూడా. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మీరు ఎంత దూరంగా ఉన్నా, ఎంత మాట్లాడుకోకుండా ఉన్నా, ఎంత బాధపడుతూ ఉన్నా కానీ మీరు అనేది కొంచెం గ్యాప్ వస్తుంది మీ మధ్య. గ్యాప్ వచ్చినా కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఉంటుంది మీరిద్దరి పైన. ఓకే, మీరిద్దరికి ఒకరికొకరు విడిపోలేనంత ప్రేమ. ఎందుకంటే సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యన. ఏది ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు. ఎందుకంటే ప్యూర్ లవ్ అనేది మీ వైపు మీరు లవ్ చేయండి. అది తిరిగి మళ్ళీ ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు. మీరు చేసే లవ్‌ని, మీరు చూపించే లవ్‌ని తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ అనేది ఇచ్చేసేయండి వాళ్ళకి. ఓకే, తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి మీకు తిరిగి మళ్ళీ మీ లవ్ మీకు దొరుకుతుంది ఏదో ఒక టైంలో. మీరనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకరికి మనం ఏదైనా ఇవ్వాలనుకున్నా, ఒకరికి ప్రేమ ఇచ్చినా, ఏదైనా వస్తువు ఇచ్చినా దాన్ని మనం తిరిగి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చేయాలి. ఓకే, ఓకే, క్లారిఫికేషన్ చేస్తూ ఇంకొంచెం డీప్‌గా ఏమున్నాయో చూద్దాం. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకే, డిపెండెన్స్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఎందుకు డిపెండెన్స్‌కి క్లారిఫికేషన్ ప్లీజ్. ఎందుకు డిపెండ్ అవ్వాలనుకుంటున్నారు? డిపెండెన్స్‌కి క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్.
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ లైఫ్లో తను మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలనుకొని ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే గిన. అందుకే డిపెండ్ అవ్వాలి మీకు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. రియలైజ్ అవుతున్నారు మీకు మీ రిలేషన్లో తను ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అవుతూ ఉన్నారు. మిస్ట్రెస్ మిస్ట్రస్ట్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. మిస్ట్రస్ట్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ వాన్స్. తను చూసారా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మీ దగ్గరికి రావాలనుకుంటారు. కానీ తనకున్న డౌట్స్‌తో మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. కరెక్ట్‌గా క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకు మిస్ట్రస్ట్ అంటే తనకి మీ పైన ఏదో డౌట్స్ ఉన్నాయి కదా! మీరే తనని డౌట్స్ పడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కొంతమంది తనే మీ పైన డౌట్స్ పడుతూ ఉంటారు. ఆ డౌట్స్‌తో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటారు. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ డౌట్స్ గుర్తొచ్చి మీ మధ్య జరిగింది గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఓకే. లాయల్టీ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. లాయల్టీకి క్లారిటీ ఇవ్వండి. లాయల్టీకి క్లారిటీ. ఫైవ్ ఆఫ్ సోర్డ్స్. తన లైఫ్లో చీటింగ్ జరుగుతుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. లాయల్టీ తన లైఫ్లో జరిగే చీటింగ్కి తనని ఎవరైనా చీట్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ. అందుకే లాయల్టీ మీతో జెన్యూన్గా ఉండాలి, మీతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది తనని చీట్ చేస్తున్నారు. తన లైఫ్లో ఎక్కువగా చీటింగ్ చేసే వాళ్ళే ఉన్నారు. అందుకే మీతో లాయల్టీగా ఉండాలి, మీతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, సన్షైన్ వస్తుంది మీతో ఉంటే అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మైల్డ్ స్టోన్ ప్లీజ్ యూనివర్స్ మైల్డ్ స్టోన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మైల్డ్ స్టోన్కి క్లారిఫికేషన్. మైల్డ్ స్టోన్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వాండ్స్. చెప్పా కదా మీ దూరం అనేది తనకి ఒక మ్యాటరే కాదు. మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ మీ లవ్ అనేది తనకి మిమ్మల్ని ఎవరు తన నుండి విడతీయలేరు. ఏస్ ఆఫ్ వాండ్స్. ఎందుకంటే తను ఎప్పటికైనా మళ్ళీ మీతో కొత్తగా న్యూ స్టార్ట్ అనేది చెయ్యాలి అన్న థాట్స్ అయితే తనకున్నాయి. మీరు ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ తన అయితే తన లవ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇంపేషెన్స్ ప్లీజ్ యూనివర్స్ ఇంపేషెన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇంపేషెన్స్కి క్లారిఫికేషన్. ఇంపేషెన్స్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ సోర్స్. యాజిటేట్స్కి వాటికి ఎలా అయితే ఇస్తున్నారు యూనివర్స్ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ఇంపేషెన్స్ దానికి ఎందుకంటే క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది. డిప్రెషన్లో ఉంటున్నారు. మీ మధ్య ఏవైనా గొడవలు జరిగి ఉన్నా, మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఉన్నా దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉన్నారు. పేషెన్స్ తక్కువ ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీ మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి బాధపడుతూ ఉన్నారు చాలామంది. ఇంపేషెన్స్కి ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కరెక్ట్గా వచ్చింది. డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్. జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ప్లీజ్. సిక్స్ ఆఫ్ వాండ్స్. జడ్జిమెంట్. మీకైతే మీ పర్సన్ మీతో ఉంటే సక్సెస్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఏదైతే తనని జడ్జ్ చేస్తున్నారో అది మీరు ఆపేసి తనే మీకు జడ్జిమెంట్ అయితే ఇస్తారు. ఓకే. మీ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా, మీకు ఏదైనా అడగాలనుకున్నా మీ పర్సన్ అయితే క్లారిఫికేషన్ ఇస్తారు. 6 days 6 weeks 6 months లోపల మీకు తను ఏదో ఒక క్లారిఫికేషన్ అనేది మీ పర్సన్ మీకు ఇస్తారు. ఓకే. ఎందుకంటే మీతో ఉంటేనే సక్సెస్ వస్తుంది మీ పర్సన్కి. మీరు లేరు కదా ప్రజెంట్. కొంతమంది డిస్టెన్స్లో ఉండొచ్చు, కొంతమంది సపరేషన్లో ఉండొచ్చు. మీరు లేరు. కొంతమంది దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కొంచెం తగ్గి ఉండొచ్చు. ఓకే. 6 days 6 weeks 6 monthsలో మీ పర్సన్ నుండి మీకు ఏదో ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. స్పీచ్లెస్ ప్లీజ్ యూనివర్స్. స్పీచ్లెస్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. స్పీచ్లెస్కి క్లారిఫికేషన్. 1 minute.
స్పీచ్లెస్. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, స్పీచ్లెస్కి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటి? స్పీచ్లెస్కి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్. ద మూన్. తను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఏదో పెయిన్ అనేది మీరు ఇచ్చారు, దానివల్ల మాట్లాడలేకపోతున్నారు. అందులో మీ గురించి ఎవరో నెగిటివ్గా చెప్తున్నారు మీ పర్సన్కి. ఎక్కువగా మీ పర్సన్ చుట్టూ ఎక్కువగా నెగిటివ్ ఫ్రెండ్సే, నెగిటివ్ పీపులే ఉంటున్నారు. తను ఏదైనా బాధపడుతుంటే మీ గురించి ఏదైనా సపోజ్ మీకు తన ఫ్రెండ్స్కి షేర్ చేసి ఉంటారు మీ గురించి. వాళ్ళు ఏం చేస్తారు, మీ గురించి సరే పాజిటివ్గా ఇద్దరిని కలపాలని ట్రై చేసే వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. సరే బాధపడ్డారు, ఇంకా వదిలేస్తే వదిలేని, వీడు ఏడుస్తేనే బాగుంటుంది, తను ఏడుస్తేనే బాగా చూడాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీ గురించి తను ఏదైనా ఒక టాపిక్ మీ గురించి తనకు షేర్ చేసినప్పుడు ఇంకా మీ గురించి నెగిటివ్గా, ఇంకా నీకు అవసరం లేదులే వదిలేసి, తను కాకుండా ఇంకొకరు వస్తారు అని చెప్పి ఇంకా చెప్పడమే, వాళ్ళని ఇంకా బాధ పెట్టడమే, నెగిటివ్గా చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మీ పర్సన్ని. అందులో మీ పర్సన్ ఏంటంటే మంచి చెప్పే వాళ్ళ మాటలు వినరు. మంచి చెప్పే వాళ్ళ మాటలు ఎందుకు వింటారు? నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలు అయితే తీయగా ఉంటాయి. అందుకు నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలే వింటారు. మంచి చెప్పే వాళ్ళ మాటలు తక్కువ మీ పర్సన్ వినడం. అందుకే మీ పర్సన్ లైఫ్లో ఎక్కువగా సాడ్నెస్ వస్తుంది, బాధ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, చీటింగ్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్కి ఎక్కువగా నెగిటివ్ పీపుల్ అయితే చాలామంది ఉన్నారు మీ పర్సన్ చుట్టూ. వాళ్ళ వల్ల ఇంకా బాధపడుతూ ఉంటారు. దానివల్లనే మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ఇంకా తనకి మాటలు రావట్లేదు, స్పీచ్లెస్ అయిపోతూ ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ నెగిటివ్ ఫ్రెండ్స్తోనే తిరుగుతున్నారు కదా, నెగిటివ్ పీపుల్సే తన చుట్టూ ఉన్నారు తన లైఫ్లో. దానివల్లే తను మాట్లాడలేకపోతున్నారు. యాక్సెప్టెన్స్. ప్లీజ్ యూనివర్స్ యాక్సెప్టెన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. యాక్సెప్టెన్స్కి క్లారిఫికేషన్. యాక్సెప్టెన్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. నైట్ ఆఫ్ కప్స్. మీతో మళ్ళీ న్యూగా ఎమోషనల్గా మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు, కాబట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీరే తన ప్రపంచం కదా, తనకి మీరు తప్ప ఇంకా పొరపాటున ఎవరు వచ్చినా కానీ తనని మీరు భరించినట్టు ఇంకెవరు భరించలేరు, అది తనకి తెలిసిపోతుంది. ఓకే, అందుకే మిమ్మల్ని మళ్ళీ యాక్సెప్ట్ చెయ్యాలి మీ లవ్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్. డిసైడ్. ప్లీజ్ యూనివర్స్ డిసైడ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. డిసైడ్కి క్లారిఫికేషన్. డిసైడ్కి క్లారిఫికేషన్. 3 of Wands. లాంగ్ డిస్టెన్స్ మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో కనపడుతుంది. వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉండడం వల్ల మీ పర్సన్కి మీకు కాంటాక్ట్ లేనందువల్ల, చాలామందికి మాటలు లేనందువల్ల మీరేమన్నా తనని చాయిస్ లాగా చూస్తున్నారేమో. మీరిద్దరి దూరమే మీకు మీ పర్సన్కి మీకు ఇంకా ఎవరైనా ఉన్నారేమో, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, అందుకే మీరు హ్యాపీగా ఉన్నారేమో, తనని ఒక చాయిస్ లాగా చూస్తున్నారేమో అని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఫ్రెష్ స్టార్ట్. ప్లీజ్ యూనివర్స్ ఫ్రెష్ స్టార్ట్కి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్. ఫ్రెష్ స్టార్ట్కి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్ ఫ్రెష్ స్టార్ట్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ద వరల్డ్. చెప్పా కదా మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ మీరే ప్రపంచము. తన ప్రపంచంలో తను ఎంత హ్యాపీగా అయితే ఉంటారో అది మీరుంటేనే తన ప్రపంచంలో హ్యాపీగా ఉండగలరు. అందుకే మీ పర్సన్ మీతో మళ్ళీ కొత్తగా స్టార్ట్ లైఫ్ చేసి మీరిద్దరే ఇంకా తన ప్రపంచం, మీ ప్రపంచంలో తను కూడా కలిసిపోవాలి, మీరిద్దరు కలిసి ఒక ప్రపంచంలాగా ఉండాలి అని చెప్పి మళ్ళీ మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఓకే, తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్. సోల్ కనెక్షన్. సోల్ కనెక్షన్కి క్లారిఫికేషన్ ప్లీజ్.
మెజిషియన్. చూసా గదా! సోల్ కనెక్షన్‌కి క్లారిఫికేషన్ మెజిషియన్ వచ్చేసింది. ఎందుకంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ ఇద్దరి లైఫ్‌లో యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. అందుకే మెజిషియన్ మీరు తన గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. తను మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. క్లారిటీ మటుకు యాక్యురేట్‌గా వచ్చేసినాయి. యూనివర్స్ అయితే మీకు అదే చెప్తుంది క్లారిఫికేషన్స్ ఇచ్చి మరి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీకు తెలియకుండా మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సోల్ కనెక్షన్ ఉంది కదా! మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారో మీ పర్సన్ అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. సోల్ కనెక్షన్ కనపడుతుంది ఇద్దరి మీద. మెజిషియన్ వచ్చేసింది. మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు ఏ విధంగా అయితే అనుకుంటారో మీరు సాధించగలరు. అలాగే మీ పర్సన్ కూడా ఏ విధంగా అనుకుంటారో తను కూడా అలాగే సాధించగలరు. అందుకే క్లారిఫికేషన్ మెజిషియన్ వచ్చేసింది. ఓకే. సో, సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా నెగెటివ్ వేలోకి వెళ్ళిపోకుండా పాజిటివ్ వేలో థింక్ చేస్తూ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసారు ఆల్రెడీ అని చెప్పి యూనివర్స్‌ని అడుగుతూ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండండి. డౌట్స్ మటుకు పెట్టుకోకండి. మీకు ఏదైనా జాబ్ పరంగా కావాలన్నా కానీ, మనీ పరంగా కావాలన్నా కానీ, పర్సన్ పరంగా కానీ మీరు ఏది డౌట్స్ పెట్టుకోకుండా అడుగుతూ ఉండండి యూనివర్స్‌ని. ఏదో ఒక టైంలో మేనిఫెస్ట్ అవుతుంది. మీ దగ్గరికి మీ పర్సన్ వచ్చేస్తారు. ఓకే. ఓకే. మీకోసం ఏంజెల్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఇవి తీసేసి. ఓకే. మీకు ఇంకా యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? చూసే మా వ్యూవర్స్కి మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇంకా ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, జస్ట్ ఓన్లీ ఫ్యూ మంత్స్ వెయిట్ చేయండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. ఓకేనా? మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు మీ సొంతం అయిపోతుంది. ఫ్యూ మంత్స్లోనే మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఏదే విధంగా అయితే మీ లైఫ్ కోరుకుంటూ ఉంటారో మీ లైఫ్ అదే విధంగా జరుగుతుంది, ఉంటుంది కూడా. నెక్స్ట్ ఆపర్చునిటీ మీ రిలేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, మనీ పరంగా కానీ ఏదో ఒక ఆపర్చునిటీ అయితే మీ లైఫ్లోకి వస్తుంది యూనివర్స్ నుంచి. ఓకే. ఆపర్చునిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. మళ్ళీ ఒక ఛాన్స్ అయితే వస్తుంది. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ లైఫ్లోకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా యూస్ చేసుకోండి. ఏ టైంలో వస్తుందో చెప్పలేము, వచ్చేస్తుంది. మీ రిలేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ ఆపర్చునిటీ అయితే వస్తుంది. దాన్ని మీరు కరెక్ట్గా యూస్ చేసుకోండి. మీ లైఫ్ సెట్ అయిపోతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి, చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. సో మీరు ఎంతైతే ప్రజెంట్ బాధపడుతూ మీ పర్సన్ని తలుచుకుంటూ ఉన్నారో మీ లైఫ్ గురించి, అవన్నీ కూడా గుర్తురావు. అలాంటి హ్యాపీనెస్ మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఏంజెస్ అదే క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు, అదే చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. అబాండెన్స్, ఆపర్చునిటీ, అబాండెన్స్ మీ లైఫ్లోకి గ్రోత్, మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది, అబాండెన్స్ వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఓకే. దేనికి వరి అవ్వద్దు. హ్యాపీగా యూనివర్స్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే. లెట్ గో. కొన్ని విషయాలు లెట్ గో చేసేయండి. మీరు ఏదైతే మీ లైఫ్లో ఏదైనా నెగిటివిటీ లీవ్ చేయాలనుకుంటూ ఉన్నారో, మనకు ఇంట్లో ఏవైనా సరే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే తీసి పక్కన పడేస్తాం కదా, అలా మైండ్లో మీ ఆలోచనలు, మీ ఏ ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ తీసి పక్కన పడేసేయండి. హ్యాపీగా యూనివర్స్ని పాజిటివ్గా డివైన్కి కనెక్ట్ అవ్వడానికి చేసేయండి. ఓకే. లెట్ గో చేసేయండి. మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి.
ఓకే. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇంకా ఎవరి నుండైనా మీ లైఫ్‌లో వీళ్ళ నుండి మీకు హెల్ప్ దొరుకుతుంది. ఈ పర్సన్ మీ ఇద్దరిని కలుపుతారు. ఈ పర్సన్ వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుంది అని మీ మనసు మీకు చెప్తే వాళ్ళని అడగండి. వాళ్ళని అడగడం ద్వారా మీకనేది వాళ్ళ నుండి నిజంగానే హెల్ప్ దొరుకుతుంది. ఓకే. మీ మనసు మాట వినండి. ఎందుకంటే మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఓకే. మనసు ఒకటి చెప్తుంది. ఎందుకంటే మనసు అనేది ఆహ్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. మైండ్ అనేది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. దానివల్ల మీ మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. సో, మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా యూనివర్స్‌ని పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తూ, యూనివర్స్‌ని నమ్మి ముందుకు వెళ్ళండి. ఏదైతే కరెక్టా, ఏదైతే రాంగా అని చెప్పి మీ మనసు చెప్తూ ఉంటుంది. మీ మనసుని నమ్మండి. ఓకే. ప్రాక్టికల్‌గా ఆలోచన చేస్తూ ఉండండి. కొన్ని కొన్ని విషయాల్లో ప్రాక్టికల్‌గా చేయాలి. ఎందుకు, ఎలాంటి సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారు. వాళ్ళని లీవ్ చేయండి. మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. కావాలనే బాధ పెడుతున్నారు. కావాలనే ఏడిపిస్తున్నారు. వదిలేసేయండి. యూనివర్స్ అనేది కర్మ ఫేస్ చేస్తారు. ఏదో ఒక రోజు కరెక్ట్‌గా ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. కొంతమందికి లేట్ అవ్వచ్చు. కొంతమందికి తొందరగా. అది మీ కళ్ళ ముందరే యూనివర్స్ అనేది వాళ్ళు ఫేస్ చేసేలా చేస్తుంది. మీ కళ్ళ ముందరే చూపిస్తుంది. వాళ్ళు బాధపడేది, వాళ్ళు కర్మ అనుభవించేది మీ కళ్ళ ముందరే మీకు చూపిస్తుంది. కానీ మీరు వాళ్ళు బాధపడుతున్నప్పుడు కూడా మీరు స్మైల్ చేయొద్దండి. ఓకే. నవ్వొద్దు. యూనివర్స్ చూసుకుంటుంది. మీరు అందులో కూడా ఆ కర్మ వాళ్ళు బాధపడుతున్నారు కదా! కొంతమంది మీ కళ్ళ ముందరే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు కర్మ ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నాకు చేసిన అన్యాయానికి కర్మ అనుభవిస్తున్నారు. మంచిదే కావాలి అని చెప్పి నవ్వుకుంటారు. అలా నవ్వుకోకండి. అలా నవ్వుకోవడం ద్వారా వాళ్ళ కర్మ కూడా కొంచెం మీరు పంచుకుంటారు. ఓకే. వాళ్ళ కర్మ ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు. అలా ఫీల్ అవ్వడం వల్ల కూడా మీరు కొంచెం పంచుకుంటారు. అదేది వాళ్ళ కాడ నుంచి మీ దగ్గరికి కూడా వచ్చేస్తుంది. సో, మీరనేది కొంచెం ఆహ్, ఎక్కువగా పాజిటివ్‌గా థింకింగ్ చేయడానికే ట్రై చేయండి. ఒకరు బాధపడినప్పుడు నవ్వొద్దు. ఎందుకంటే మీరు కూడా ఆల్రెడీ బాధలో ఉన్నారు. బాధపడి ఈ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళే కదా! వాళ్ళు బాధపడేటప్పుడు మీరు అలా నవ్వుకోకండి. చాలామంది అలాగే అనుకుంటారు. ఒకరు బాధపడితే, ఒకరు ఏడుస్తే, ఒకరిని తిడుతుంటే, ఒకరిని చాలా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదేదో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోతుంది లైఫ్‌లో. సో, మీరనేది ఎప్పుడూ వాళ్ళలాగా మీరు బిహేవ్ చేయొద్దు. ఓకేనా? మీరు డివైన్ కనెక్ట్ అవ్వండి. మీ డివైన్ టైమ్ అనేది మీకొస్తుంది. ఓకే. ఓకే. మీరు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారో ఏంజెల్స్ నంబర్స్ అయితే 0-9 ఏంజెల్స్ నంబర్స్ ఉన్నాయి. గెస్ చేయండి. గెస్ చేసి మీరు గెస్ చేసిన నంబర్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. 3 అయితే ఓపెన్ చేస్తాను. మీరు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారో గెస్ చేయండి. ఓకే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ ఎనర్జీస్‌లో ఉన్నారో గెస్ చేయండి. మీరు గెస్ చేసిన నంబర్ వస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు. మీరు గెస్ చేసిన నంబర్ రాలేదు అంటే మీరు ఇంకా నెగెటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా మెడిటేషన్ చేస్తూ 7 చక్రాస్ హీల్ చేసుకుంటూ డివైన్‌కి ఇంకా కనెక్ట్ అవ్వాలి. ఓకే. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే. మీరు ఒక నెంబర్ అయితే గెస్ చేయండి. ఓకే. 3 అయితే ఓపెన్ చేస్తాను. మీరు గెస్ చేసిన నెంబర్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. గెస్ చేసిన నెంబర్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. రాకపోయినా కామెంట్ చేయండి. ఓకే. ఓకే. 3 ఓపెన్ చేస్తాను. గెస్ చేయండి. చేశారా? గెస్ చేశారా? ఎంతసేపు గెస్ చేశామని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? ఓకే. ఓకే. ఎక్కువసేపు వద్దు. తీసేస్తున్నా. ఓకే. 888 ప్రాస్పరిటీ అండ్ సక్సెస్ మీ లైఫ్‌లోకి సక్సెస్ వస్తుంది. ఓకేనా? 888 గెస్ చేశారా? గెస్ చేసిన వాళ్ళు పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. నెక్స్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ 444 స్టెబిలిటీ అండ్ ప్రొటెక్షన్. ఓకే. 444 ఎవరు గెస్ చేశారు? ఇంకో నెంబర్. 3 నెంబర్స్. ఓకే. నెక్స్ట్ వన్ 3. లాస్ట్ వన్ 555 చేంజ్ అండ్ ఆపర్చునిటీస్. ఓకే. 888, 444, 555 ఈ నెంబర్స్ ఎవరైనా గెస్ చేశారా? గెస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ నెంబర్స్ గెస్ చేసిన వాళ్ళు పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఏంజల్స్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఇవి. ఓకే. మీ లైఫ్లోకి ఈ చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే. గెస్ చేసిన వాళ్ళకి ఇవి. గెస్ చేయని వాళ్ళు ఇంకా మెడిటేషన్ చేయండి. పాజిటివ్గా 7 చక్రాస్ హీల్ చేసుకోండి. మీ లైఫ్లో ఒకరి గురించి నెగిటివ్గా థింకింగ్ చేయకుండా చేతనైన కాడికి నలుగురికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి.
ఆహ్, ఇంకా నీడీ పీపుల్‌కి ఫుడ్ పెట్టండి. ఏదైనా హెల్ప్ చేస్తూ ఉండండి. అవసరం ఉన్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ట్రై చేయండి. మూగజీవాలుంటాయి. అవి అడగలేవు. మీరు కొంచెం ఫుడ్ దానికి మీకు మీ దగ్గర ఉన్న వరకే వాటికి హెల్ప్ చేస్తూ ఉండండి. ఫీడ్ చేస్తూ ఉండండి ఫుడ్ అయితే ఓకే. మీ లైఫ్‌లోకి ఏదైనా బ్యాడ్ కర్మ ఉంటే అదంతా రిమూవ్ అవుతుంది. మీ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. మీ లైఫ్‌లో హ్యాపీనెస్ వస్తుంది. ఓకే. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకేదైనా వీడియో మీ సిట్యుయేషన్‌కి తగిన వీడియో రీడింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ సిట్యుయేషన్ ఏ సిట్యుయేషన్ అయినా పర్లేదు కామెంట్ చేయండి. మీకు ఆ సిట్యుయేషన్‌కి రీడింగ్ తీసి నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. నేనెప్పుడు వీడియోస్ చేసినా, లైవ్ చేసినా మీకనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ ఎనర్జీస్‌లో చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఓకే. ఐ లవ్ యూ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. లైఫ్‌లో ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. బాయ్.